అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నర్సన్నపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి ఘనతను ఆర్జించినటువంటి బొగ్గు రావణమూర్తికి 2024లో మరోసారి తుది జాబితాలో ఈరోజు స్థానం లభించింది. నర్సన్నపేట నియోజకవర్గం కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఈరోజు సంబరాలు జరుపుకునే పరిస్థితి. గత 5 ఏళ్లుగా ఆయన పదవిలో లేకపోయినా ప్రజల్లో మమేకమై ఈరోజు రెండవ జాబితాలో ఆయనకి సీటు ప్రకటించడం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆనందం చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నర్సన్నపేట టీడీపీ అభ్యర్థి అయినటువంటి బొగ్గు రావణమూర్తి మనతో ఉన్నారు. చూస్తే కనుక రెండవసారి కూడా బొగ్గు రావణమూర్తి నర్సన్నపేటకి నియోజకవర్గం అయితేనే బాగుంటుంది. ఆ నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష ఈరోజు నెరవేరింది అనుకోవచ్చా? కారణం అంటే కార్యకర్తల మనోభావం ఈరోజే కాదు, ప్రతి క్షణంలో కలిపి నాతో మమేకమై ఉన్నారు. అంటే మేమంతా ఒకటే, ఇదొక కుటుంబం కింద తెలుగుదేశం పార్టీ నర్సన్నపేట ఏదైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో ఒకే మాట, ఒకే ఆలోచనతో వెళ్ళాం. అలాగే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కలిపి కార్యకర్తలు మనోభావాల్ని గౌరవించాలి, రమణమూర్తిని మళ్ళా శాసనసభ్యుడిగా అవకాశం కల్పించాలని టికెట్ ఇచ్చినారు. వారికి నా తరపున, నా నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబం తరపున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తాను. 2014లో అంత ఘన విజయం సాధించిన రావణమూర్తి 2024లో ఎంత మెజార్టీతో నియోజకవర్గం? అది రాష్ట్రంలో ఒక సునామీ వచ్చింది, ఒక అవకాశమైన ఆ సునామీలో బొగ్గు రావణమూర్తి కలిపి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మధ్య ఉన్నప్పటికీ ఓటమి అది సహజం. అది కానీ ఓటమిని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాని నుంచి ఇంకా పాఠాలు నేర్చుకొని ఏ రోజు కలిపి ప్రజలకు దూరం కాకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజల మనిషిగా ఉన్నాను. ఈవేళ తప్పనిసరిగా అదే ప్రజానీకం నాకు బ్రహ్మాండమైన మెజారిటీ నాకు ఇచ్చి మళ్ళా శాసనసభ్యుడు చేస్తారు. దానికి చాలా కారణాలు కలిపి ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని భ్రమలు పడ్డారు. ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. ఆ రోజుల్లో ఏవైతే కార్యక్రమాలు ఈ రాష్ట్ర రైతాంగాన్ని, ఈ ప్రాంత రైతాంగాన్ని గురించి చేపట్టిన కార్యక్రమాలు కానీ, ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి చేపట్టిన కార్యక్రమాలు కానీ పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మరి శాసనసభ్యులు మరి అతనికి కలిపి ఆ పార్టీలో అవకాశం వచ్చినప్పుడు పేరు చెప్పడానికి మొహమాట పడు లేదు, మొహమాట ఎట్లేదు కృష్ణదాస్ గారు. మరి అతను పూర్తి చేయలేకపోయారు. ఈవేళ మళ్ళా రమణమూర్తి వస్తేనే ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తాడు, ఈ నర్సన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడనే ఒకే ఒక ఆకాంక్ష, కోరికతో ఈవేళ ఎప్పుడు వస్తుంది ఎన్నికలు, ఎప్పుడు రమణమూర్తికి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుంది. మేము సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధంగా ఉన్నామని ఈవేళ ప్రజానీకం కానీ మా కార్యకర్తలు కానీ ఈ కథన రంగంలో కదలడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జాబితాలో పేరు రాలేదని మదనపాటు ఉందా? మళ్ళీ జాబితాలో వచ్చిందని సంతోషం వ్యక్తం? అదేమీ లేదు. కారణం ఏంటంటే రమణమూర్తి సంగతి మీకు తెలియదు. 82 నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని కట్టుబడి ఉండడమే. కారణం అంటే టికెట్లు అంటే సినిమా టికెట్లు కాదు, ఎన్నో పరిశీలించాలి, ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి, కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలి, ఆ తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. నర్సన్నపేట నియోజకవర్గంలో 2011తోనే టీడీపీ పార్టీ పూర్తిగా కనుగొమైపోయిన తరుణంలో ఆ జెండాని ఇప్పటి వరకు పదిలంగా కాపాడిన ఘనత రావణమూర్తి దక్కిందనడంలో ఎటువంటి అతిశక్తి లేదా? తెలుగుదేశం పార్టీ అంది కేడర్ బేస్ పార్టీ, నాయకులు వెళ్ళొచ్చు రావచ్చు, ఎటువంటి సంక్షోభాన్ని కలిపి ఎదుర్కొన్న పార్టీ. కారణం అంటే 2012-11లో సంక్షోభం ఏర్పడ్డది. కారణం అంటే ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మరి అప్పుడున్న పెద్దలు ఒకరు కాంగ్రెస్లో, ఒకరు వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత సంక్షోభం ఏర్పడ్డది. కానీ ఆ సంక్షోభాన్ని అధిగమించినానంటే అది నా కార్యకర్తలు ఇచ్చే ప్రోత్సాహం, వారి తల సహకారం. తెలుగుదేశం పార్టీ కేడర్ బేస్ పార్టీ, నాయకులు వెళ్ళిపోయినా కేడర్ ఎక్కడికి వెళ్దు. 5 ఏళ్ల పాటు అన్ని అవాంతరాలను దాటుకుంటూ వచ్చినటువంటి ఈ తరుణంలో 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మీకే మళ్ళీ టికెట్ వచ్చిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటారు. వాస్తవాన్ని అది వాస్తవమే. కారణం ఏంటంటే రమణమూర్తి అంటే ఏ రోజు కలిపి ఈ వచ్చిన పదవిని ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచానో అది నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, నా వ్యక్తిగత అవసరాల గురించి ఉపయోగించలేదు. ఏ ప్రజల ద్వారా నాకు ఈ పదవి వచ్చిందో ఆ ప్రజలకు సేవకుడిగా ఉంటూ ఈ నర్సన్నపేట నియోజకవర్గం అభివృద్ధిగా నేను కృషి చేశాను.
అందరి మనిషిగా ఉన్నాను. అందువల్ల నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. మళ్ళీ 2024లో అత్యధిక మెజార్టీతో మరి నర్సన్నపేట ప్రజానీకం నాకు గెలిపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది. 2011 ఎన్నికలతోనే టీడీపీకి పూర్తిగా కాలం చెల్లింది అనుకున్నటువంటి సమయంలో బొగ్గు రమణమూర్తి రూపంలో వచ్చినటువంటి టీడీపీ కార్యకర్త ఆయన 83 నుండి నాయకత్వం ఇచ్చారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి 3వ స్థానంకి వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల నుండి ఈరోజు నియోజకవర్గంలో 2014లో గెలుపుతో పాటు రేపు 2024లో కూడా టీడీపీ పూర్వవైపుతో పాటు తను రెండోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ధీమా మాత్రం బొగ్గు రమణమూర్తి వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ కృష్ణలతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.